హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు విజయ మా ఊరు ఆడియో బుక్స్ ఛానల్. నేను విజయలక్ష్మిని. ఫ్రెండ్స్, నవల స్రవంతిలో ఆరాధ్య శ్రీమతి అంగులూరి అంజనీదేవి గారి నవల ఆడియోగా వినిపిస్తున్నాను కదా. మరి ఈరోజు ఆరాధ్య నవల ఆడియో 11వ భాగం వినిపించబోతున్నాను. కళ్యాణమ్మ ఫోన్లో ధైర్యం చెప్పినప్పటి నుంచి ప్రశాంతంగా ఉంది శార్వాణి. ఆఫీస్కెళ్లాలని రెడీ అవుతున్న భర్తతో, నేను హేమంత్ దగ్గరకు వెళ్తున్నాను, వాడిని చూసి చాలా రోజులైంది అంది. వెళ్ళి అటే ఉండకుండా త్వరగా ఇంటికి రా అన్నాడతను. ఆయన హేమంత్ గురించి వేరే వాళ్లు వినేటట్టు ఏమీ చెప్పొద్దంటాడు. అంతేకాని ఆమెను కొడుకు దగ్గరకు వెళ్లొద్దని మాత్రం చెప్పడు. అదొక్క ఆనందమే మిగిలింది శార్వాణికి. అత్యంత విషాదమేంటంటే హేమంత్ బ్రతికి ఉన్నాడని బంధువుల్లో ఇంతవరకు చెప్పలేదు. చెబుదామని ఆమె భర్తను బ్రతిమాలింది. వినకపోతే కోప్పడింది. అలా చెప్పడం అంటూ జరిగితే నువ్వు నన్ను మరిచిపోవాలి అన్నాడతను. బంధువులతో చెప్పకపోయినా పర్వాలేదు, కనీసం మీరైనా హేమంత్ని చూడండి, మాట్లాడండి అంది. అతను చూడలేదు, మాట్లాడలేదు. హేమంత్కి తండ్రిని చూడాలని ఉన్నా తల్లి చెప్పింది విని షాక్ అయ్యాడు. ఇక అప్పటి నుండి హేమంత్ తండ్రిని కలుస్తానని ఎప్పుడూ అడగలేదు. ఉపేంద్ర ఆఫీస్కి వెళ్ళాక శార్వాణి ఆఫీస్కి లీవ్ పెట్టింది. అప్పుడు టైం 10 గంటలు దాటింది. ఒకసారి కాశిరెడ్డి, ఆంటీ, హేమంత్కి నెయ్యితో తయారు చేసే జీడిపప్పు హల్వా అంటే చాలా ఇష్టం. వీకెండ్లో నేను హేమంత్ మా ఊరు వెళ్తే మా మమ్మీ కంపల్సరీగా ఆ స్వీట్ చేసి పెడుతుంది అనడం గుర్తొచ్చి హేమంత్ కోసం జీడిపప్పు హల్వా తయారు చేసుకుంది. దాన్ని రోజు తన ఆఫీస్కి తీసుకెళ్లే లంచ్ బాక్స్లో పెట్టుకుని హేమంత్ దగ్గరికెళ్ళింది. అతని ఇంట్లో లేడు. డోర్ లాక్ చేసి ఉంది. ఎక్కడికెళ్ళి ఉంటాడు? మొన్న ఫోన్ చేసినప్పుడు ఆఫీసులో తన షిఫ్ట్ మారిందని, ఇప్పుడు మధ్యాహ్నం 2 గంటలకు వెళ్తున్నానని చెప్పాడు. ఆమె ఇంట్లో ఉన్నప్పుడు హేమంత్కి ఎక్కువసార్లు ఫోన్ చేసినా, ఎక్కువసేపు మాట్లాడినా భర్త ఊరుకోడు. అందుకే ఎప్పుడైనా ఆమెకు హేమంత్తో మాట్లాడాలనిపించినప్పుడు ఆఫీస్కెళ్ళి ఫోన్ చేసి మాట్లాడుతుంది. ఎలాగూ ఈ టైంలో ఇంట్లోనే ఉంటాడు కదా అని ఫోన్ చేయకుండానే వచ్చింది. అక్కడే నిలబడి ఆమె మొబైల్లో నుంచి హేమంత్కి కాల్ చేసింది. వెంటనే హేమంత్ ఆమె కాల్ని లిఫ్ట్ చేసి, హలో అమ్మా అన్నాడు. ఎక్కడున్నావు హేమంత్? ఆతృతగా అడిగింది శార్వాణి. ఇప్పుడే ఇంటికెళ్తున్నానమ్మా. ఇవాళ నేను అనాథాశ్రమానికి వెళ్ళాను. అక్కడికెందుకెళ్ళావు? నేనొచ్చాక చెప్తాన్లే. నేను నీ దగ్గరికే వచ్చాను హేమంత్. నువ్వు లేవు. రావడానికి లేటవుతుందేమో. ఇంటికెళ్ళనా? వద్దమ్మా, ఉండు, నేను గేటు దగ్గరే ఉన్నాను, లోపలికొస్తున్నాను అంటూ ఫోన్లో మాట్లాడుతూనే తల్లి దగ్గరకొచ్చాడు. హేమంత్ లాక్ తీయగానే శార్వాణి లోపలికెళ్ళి కూర్చుని, రా హేమంత్, కూర్చో అంది. అతను లోపలికి వెళ్లి షూస్ విప్పుకుని ఓ పక్కన పెట్టి తల్లికెదురుగా కూర్చున్నాడు. ఆమె తెచ్చిన జీడిపప్పు హల్వా ఉన్న బాక్స్ ఓపెన్ చేసి స్పూన్తో కొంచెం కొంచెం తీసి కొడుకు నోట్లో పెట్టింది. హేమంత్ తింటూ ఏదో ఆలోచిస్తున్నాడు. సడన్గా, అమ్మా, స్వీట్ చాలా బాగుంది, నాన్న తిన్నాడా అన్నాడు. ఆమె చిత్రంగా చూసి, మీ నాన్నంటే ఎందుకురా నీకింత ప్రేమ? సందర్భం కాకపోయినా కల్పించుకుని మరీ అడుగుతావు. నువ్వీ కాలంలో పుట్టాల్సిన వాడివి కాదు. రోషావేశాలకు కోపతాపాలకి అతీతంగా పుట్టావు అంది కొడుకు వైపు సంతృప్తిగా చూసి. తండ్రంటే ఎవరికైనా ఉంటుంది కదమ్మా ప్రేమ, నీకు లేదా మీ నాన్నంటే? తాతయ్య లేకపోయినా తాతయ్య గురించి కథలు కథలుగా చెప్పేదానివి. ఆ కథలు నాకు సరిగ్గా గుర్తులేవనుకో. అప్పట్లో బాగా చిన్నవాడిని కదా అన్నాడు. చిన్నవాడివైనా నీకన్నీ గుర్తున్నాయి హేమంత్. నీకు ఉన్నన్ని జ్ఞాపకాలు నాకు లేవు. నేనన్నీ మర్చిపోయాను. అయినా నువ్వు నా పెంపకంలో పెరగలేదు కదా, ఎలా ఉంటావో ఏమో అని భయపడ్డాను. కాని నేననుకున్నదానికి ఇప్పుడు నువ్వు కనిపిస్తున్నదానికి చాలా తేడా ఉందిరా అంటూ సంతోషంగా లేచి ఫ్రిడ్జ్ దగ్గరకు వెళ్లి గ్లాస్ నిండా కూల్ వాటర్ తెచ్చి కొడుక్కిచ్చింది శార్వాణి. ఎక్కడ పెరిగినా ఎక్కడ ఉన్నా నా ఒంట్లో ఉండేది నీ బ్లడ్డే కదమ్మా అంటూ మళ్లీ ఆలోచనలో పడ్డాడు హేమంత్. హేమంత్ వైపు నిశితంగా చూసిందామె. ఏంటి హేమంత్ ఆలోచిస్తున్నావు? అనాథాశ్రమానికి ఎందుకు వెళ్ళావు? సాగర్ రెడ్డి హైదరాబాద్ వచ్చాడని తెలిసి వెళ్ళానమ్మా. సాగర్ రెడ్డి ఎవరు హేమంత్? సాగర్ రెడ్డి నేను ఒకే అనాథాశ్రమంలో ఉండి పెరిగాం. అందులో ఉన్నప్పుడు కానీ, అందులో నుంచి బయటకొచ్చాక కానీ ఇద్దరం క్లోజ్గానే ఉన్నాం. అప్పుడప్పుడు కలుసుకుంటూనే ఉంటాం అన్నాడు. అది వింటుంటే సిగ్గుతో చిన్నబుచ్చుకుంది శార్వాణి. ఆమె అలా అవుతుందని అతను చెప్పడం లేదు, జరిగింది చెబుతున్నాడు. అతను చాలా నార్మల్గా ఉన్నాడు.
కాని ఆమె తన కొడుకు అనాథాశ్రమంలో ఉండి పెరిగాడన్నది భరించలేకపోతోంది. అలాంటి పరిస్థితులు ఎందుకొచ్చాయి అనే దానికన్నా వాటిని అధిగమించలేకపోయానే అన్న బాధే ఆమెలో ఎక్కువగా ఉంది. సాగర్ రెడ్డి చాలా గొప్పవాడు. అతను చేస్తున్న పనులు వింటే నువ్వాశ్చర్యపోవు, అభినందిస్తావు. ఇప్పుడే అతన్ని చూడాలంటావు. అలాంటి పనులు చేస్తున్నాడు. ఎవ్వరూ చెయ్యని పనులు చేస్తున్నాడు అన్నాడు హేమంత్. ఏంటి నాన్న ఆ పనులు? ఆమె మామూలు మూడ్లోకొచ్చి ఆసక్తిగా అడిగింది. అమ్మా, నీకు తెలిసిన ప్రపంచం వేరు, నేను చూసిన ప్రపంచం వేరు. అది నీకు కొంత తెలిస్తేనే సాగర్ రెడ్డి చేసే పనులు ఎంత ఉదాత్తమైనవో తెలుస్తాయి అన్నాడు. చెప్పు హేమంత్, నాక్కూడా తెలుసుకోవాలనుంది అంది శార్వాణి. సాగర్ రెడ్డి తల్లిదండ్రులు ప్రేమించుకుని పెళ్లి చేసుకున్న నేరానికి కుటుంబ గొడవల్లో చనిపోయారమ్మా. సాగర్ రెడ్డిని 2 సంవత్సరాల వయసున్నప్పుడు ఎవరో తీసుకెళ్లి అనాథాశ్రమంలో చేర్పించారు. నన్ను కూడా నాకు వైద్యం చేయించిన తర్వాత దయాద్ర హృదయంతో నాకు 6 సంవత్సరాల వయసున్నప్పుడు అదే ఆశ్రమంలో చేర్పించాడు. సాగర్ రెడ్డి నేను ఆ ఆశ్రమంలో చేరింది ఒకే టైంలో కాకపోయినా ఇద్దరిది ఒకే వయస్సు. ఇద్దరం కలిసిమెలిసి ఉండేవాళ్లం. ఆడినా, చదివినా, తిన్నా, పడుకున్నా, ఏదైనా పని చేసినా ఇద్దరం విడివిడిగా ఉండేవాళ్లం కాదు. మాకు మరో వాతావరణం ఉందని తెలియకపోవడం వల్లనో ఏమో ఆ ఆశ్రమం బాగా నచ్చేది. అలా మాకు 18 ఏళ్లు వచ్చే వరకు అక్కడే ఉన్నాం. తర్వాత అక్కడ ఉండడానికి లేదు. ఎవరైనా 18 ఏళ్లకు ఆ ఆశ్రమంలో నుంచి బయటకు వెళ్లాల్సిందే. అది అక్కడి నియమం. మేం కూడా అందరిలాగే అందులో నుంచి బయటకొచ్చాము. బయటకొచ్చాక మాకంతా అయోమయం. ఏ దారి కనిపించలేదు. ఎలా బ్రతకాలో తెలియలేదు. చనిపోవాలనుకున్నాం అంటూ ఆగాడు ఆ రోజుల్ని గుర్తు చేసుకుంటూ హేమంత్. ఆఖర్లో హేమంత్ అన్న మాట విని వణికింది శార్వాణి. ఎంతైనా తల్లి మనసు. దేన్ని తట్టుకున్నా కన్నబిడ్డ చావును తట్టుకోలేదు. చావును ఊహించలేదు. తర్వాత ఏం జరిగిందో చెప్పు హేమంత్ అడిగింది శార్వాణి. ఆమెకు చాలా యాంగ్జైటీగా ఉంది. ఇద్దరం ఒకరికొకరం కౌన్సిలింగ్ ఇచ్చుకుని ధైర్యం తెచ్చుకున్నామమ్మా. చనిపోవడానికి చెయ్యాల్సిన ప్రయత్నాలేవీ చెయ్యలేదు. ముంబై వెళ్లాం. టెలిఫోన్ కేబుళ్లకి గోతులు తీసే పనిలో కుదిరాం. గుళ్ళో నిద్రపోయేవాళ్లం. ఆ పని చేస్తూనే సాగర్ రెడ్డి సివిల్ ఇంజనీరింగ్ చేస్తే నేను కంప్యూటర్ ఇంజనీరింగ్ చేశాను. కాశిరెడ్డి నా బ్యాచ్మేట్. సాగర్ రెడ్డిలాగే తను కూడా నాకు బాగా క్లోజ్ అయ్యాడు. అయితే నేను సాగర్ రెడ్డి కార్పొరేట్ కాలేజీలో చేరడానికి నాకు వైద్యం చేయించిన దాతనే ముందుకొచ్చాడు. బీటెక్ పూర్తి కాగానే సాగర్ రెడ్డికి L&T సంస్థలో ప్లానింగ్ ఇంజనీర్గా జాబ్ వస్తే నాకు కాశిరెడ్డికి సాఫ్ట్వేర్ జాబ్స్ వచ్చాయి. జాబ్స్ వచ్చాక మా దారులు, గమ్యాలు, లక్ష్యాలు, ఆలోచనలు, అభిరుచులు వేరైపోయాయి. సాగర్ రెడ్డి ఎందుకో తెలీదు అనాథలకు దారి చూపించే పనిలో పడ్డాడు. తను జాబ్ చేసి కూడబెట్టిన 2 లక్షల రూపాయలతో అనాథల కోసం ఓ సంస్థను ప్రారంభించాడు. ఈ 3 ఏళ్లలో అతని సేవలు విస్తృతంగా విస్తరించాయి. 100 మంది అబ్బాయిలు, అమ్మాయిలు చేరిపోతున్నారు. వాళ్ళందరికీ మల్టీమీడియా, వెబ్ డిజైనింగ్, ఆటోక్యాడ్, ఫ్యాషన్ డిజైనింగ్ కోర్సుల్లో శిక్షణ ఇప్పిస్తూ ఉన్నాడు. ఆ సంస్థ మొదలైనప్పుడు సాగర్ రెడ్డి ఒక్కడే. ఇప్పుడు అతనికి 800 జతల చేతులు అండగా ఉన్నాయి. అతని సేవలు నచ్చి చాలామంది ఆర్థిక సహాయం అందిస్తున్నారట. సంస్థ నడపడానికి కోర్ కమిటీ కూడా మొదలైందట అన్నాడు హేమంత్. గ్రేట్ హేమంత్, నిజంగా గ్రేట్ అతను అంది శార్వాణి. అంతేకాదమ్మా, సాగర్ రెడ్డి అనాథల కోసం ఇంకా చాలా చెయ్యాలనుకుంటున్నాడు. వాళ్లకు కూడా సమాజంలో గుర్తింపు ఉండాలనుకుంటున్నాడు. ఆమెకు అర్థం కాక గుర్తింపంటే అంది. అనాథలకి తప్పనిసరిగా రేషన్, ఆధార్, ఓటింగ్ కార్డులు ఇవ్వాలని, క్యాస్ట్ సర్టిఫికెట్లు సమకూర్చాలని, అమ్మాయిలకు, అబ్బాయిలకు వేర్వేరు అనాథ యూత్ హాస్టల్స్ కట్టించాలని, అనాథలకి పెళ్లిళ్లు జరిపించే బాధ్యత ప్రభుత్వాలే తీసుకోవాలని, ప్రభుత్వేతర సంస్థల ఉద్యోగాల్లో రిజర్వేషన్లు కల్పించాలని అతనుండే మహారాష్ట్ర ప్రభుత్వంలోని పెద్దలందర్నీ కలుస్తున్నాడు. ఎవరైనా దాతలు ముందుకొస్తే వాళ్ల పేరు మీదనే అనాథాశ్రమాలు నడిపిస్తానంటున్నాడు. ఇది నా ఫ్రెండ్ సాగర్ రెడ్డి ప్రొఫైల్. ఎలా ఉందమ్మా అన్నాడు. సాగర్ రెడ్డి అరుదైన వ్యక్తిరా. అలాంటి వ్యక్తి నీకు స్నేహితుడంటే చెప్పుకోవడానికి కూడా గర్వంగానే ఉంటుంది. అతని గురించి ఎంత మాట్లాడినా తక్కువే. కాని మాట్లాడుకోవాలి. అక్కడక్కడ అతని గురించి చెప్పుకోవాలి. ఎవరైనా దాతలు అవి వింటే సాయం చేయడానికి ముందుకొస్తారు. నేను కూడా మా ఆఫీసులో నాకు తెలిసిన వాళ్లకి చెబుతాను అంది శార్వాణి. హేమంత్ ఒక్క నిమిషం మౌనంగా ఉండి ఆ తర్వాత, సాగర్ రెడ్డి చేస్తున్న పనుల్లో ఒక్కటి కూడా నేను చెయ్యలేకపోతున్నానమ్మా. అతనిలాగే నేను సంపాదించాను.
కాని నేను సంపాదించిన ప్రతి రూపాయిని నా పెళ్లి రిసెప్షన్ కోసం, ఆరాధ్య నగల కోసం వాడాను. ఇంకా సరిపోక బయట కూడా కొంత డబ్బు అప్పు తెచ్చాను. ఇదంతా ఆరాధ్య కోసం, ఆరాధ్య మీద ఉన్న ప్రేమ కోసం చేశాను. అతను నేను ఇద్దరం పెట్టింది ఖర్చే, కాని అతను పెట్టిన ఖర్చులో తృప్తుంది. ఎందరో అనాథలకు రక్షణ ఉంది. నేను పెట్టిన ఖర్చులో ఏదీ లేదు అన్నాడు. ఆమె ఎటూ మాట్లాడలేక మౌనంగా ఉంది. సాగర్ రెడ్డి నన్ను రిజిస్టర్ మ్యారేజ్ చేసుకోమని అడ్వైజ్ ఇచ్చాడు. కాని పెళ్ళంటే ఇలా ఉంటుంది, ఇలాగే ఉండాలి, అనాథల్లా రిజిస్టర్ మ్యారేజ్ వద్దు అని ఆరాధ్య అన్నప్పుడు నేను నిజంగానే అనాథలాగా అనాథాశ్రమంలో పెరిగానన్నది కూడా ఆ క్షణంలో నాకు గుర్తు రాలేదు. ఆడంబరాలకు పోయాను. ఆరాధ్య చెప్పే ప్రతీదీ ఫాలో అయ్యాను. అనాథల కోసం ఏమీ చెయ్యలేకపోయాను. సాగర్ రెడ్డి ఎక్కడా, నేనెక్కడా? అతనేమో అనాథ పిల్లల కోసం ఖర్చు పెట్టి అన్నగా ఎదిగితే, నేనేమో ప్రేమించిన అమ్మాయి కోసం అప్పులు చేసి ఏ సుఖం లేకుండా మనశ్శాంతిని పోగొట్టుకున్నాను అన్నాడు. నువ్విలాగే ఆలోచిస్తుంటే నీకిప్పుడున్న మనశ్శాంతి కూడా ఉండదు. సాగర్ రెడ్డిని మెచ్చుకో, తప్పులేదు. అతను మెచ్చుకోదగిన వ్యక్తే. కాని అతనితో నిన్నెందుకు నువ్వు పోల్చుకుని చూసుకుంటావు? అతను దైవాంశలో పుట్టిన వ్యక్తి అయి ఉంటాడు. అందుకే అలాంటి పనులు చేస్తున్నాడు. నువ్వేమైనా దైవాంశలో పుట్టావా? నేనిలా అంటున్నానని బాధపడకు హేమంత్. మనందరం కూడా మానవ మాతృలం. మనం చేయాల్సిన పనులన్నీ ముందే దేవుడు రాసిపెట్టి భూమి మీద కొదులుతాడు. ఆ పనులు మాత్రమే మనం చేస్తాం. కాని మనం చేసే పనుల్లో ధార్మికత ఎంత ఉంది, చేతకానితనం ఎంత ఉంది, అధర్మం ఎంత ఉంది అన్నది చూసుకోవాలి. అంతేకాని సరదాలను, కుటుంబాన్ని వదులుకుని అక్కడక్కడ వెలుగురేఖల్లా కనిపించే వ్యక్తులతో పోల్చుకుని బాధపడొద్దు. నువ్వు చేసిన పనులు కూడా మంచివే. ఫలితాలు ఏ రూపంలో వచ్చాయి అన్నది మన కర్మ సిద్ధాంతాన్ని బట్టి ఉంటుంది. అందుకే నీ జాతకం ఎలా ఉందో ఒకసారి చూపిస్తాను. నువ్వు పుట్టిన తేదీ నీ దగ్గర ఏమైనా ఉంటే ఇవ్వు అంది. హేమంత్ నవ్వి, చదువుకున్నదానివి, నీ కొడుకు పుట్టినరోజు నీ దగ్గర లేదా అమ్మా అన్నాడు. ఆమె మామూలుగానే, లేదురా, అందుకే అడుగుతున్నాను, ఉంటే ఇవ్వు అంది. ఉందేమో చూస్తాను అంటూ అతను లేచి గోడకి ఉండే ర్యాక్ దగ్గరికి వెళ్లాడు. కొడుకటు తిరిగి ర్యాక్ ముందు నిలబడి ఉంటే అతన్నే చూస్తూ, వీడికి అంతా వాళ్ల తాతయ్య టీవీనే వచ్చింది అని మనసులో అనుకుంది శార్వాణి. హేమంత్ ఆ ర్యాక్లో కొద్దిసేపు వెతికి ఓ ఫైల్ పట్టుకునొచ్చాడు. తల్లికి ఎదురుగా కూర్చుని ఆ ఫైల్లో నుంచి ఓ ల్యాబ్ రిపోర్ట్ను బయటకు తీశాడు. దాన్ని ఆమెకు చూపించాడు. ఇందులో నా రియల్ డేట్ ఆఫ్ బర్త్ ఉందమ్మా. స్కూల్లో ఇది రాయలేదు. మేమున్న అనాథాశ్రమంలో వాళ్లకి తోచిన డేటు వాళ్లు వేసుకున్నారు అంటూ దాన్నామె చేతికిచ్చాడు. ఆమె దాన్ని అందుకుని అలాగే చూసింది. ఆ రిపోర్టు బాగా నలిగి మాసిపోతే ఈ మధ్యనే దాన్ని ఫైల్లో పెట్టినట్టున్నాడు. 20 ఏళ్ల నాటి రిపోర్టది. దాన్ని చూడగానే 2 చేతుల్లో ముఖాన్ని దాచుకుని మనిషంతా కదులుతూ ఏడ్చింది శార్వాణి. హేమంత్ లేచి ఆమె పక్కన కూర్చున్నాడు. భుజాలు పట్టుకుని, అమ్మా, ఏడవకు. నువ్విలా ఏడిస్తే నేను చూడలేను. నీ ఏడుపుకి కారణం ఏదైనా కాని నువ్వేడిస్తే నేను తట్టుకోలేను. కన్న కొడుకును కదా. నువ్వు నా ముందే ఏడుస్తుంటే చూస్తూ ఉండగలనా అన్నాడు బాధగా. ఆమె నెమ్మదిగా సర్దుకుని కళ్లను కొంగుతో అద్దుకుంది. ఏడవను హేమంత్, నువ్వు బాధపడకు అంది. హేమంత్ తల్లివైపు చూస్తున్నాడు. ఆమె ఏడుపు గొంతుతో, ఆ రిపోర్ట్స్ని నీ నడుముకి కట్టి ఎవరైనా ఈ బాబును తీసుకుని వైద్యం చేయించండి అని స్లిప్ను రాసి నీ మెడలో వేలాడదీసి నిన్ను ప్రతిరోజు ఉదయాన్నే కొన్ని అపార్ట్మెంట్స్ దగ్గర, గొప్ప గొప్ప పేరున్న టవర్స్ దగ్గర వదిలేదాన్ని హేమంత్. చిన్నవాడివి కాబట్టి అవన్నీ నీకు గుర్తున్నాయో లేదో అంది. కొంచెం కొంచెం గుర్తున్నాయమ్మా. నువ్విప్పుడు చెబుతుంటే బాగా గుర్తొస్తున్నాయి అన్నాడు. ఒక్కరు కూడా నిన్ను తీసుకెళ్లేవాళ్లు కాదు, సహాయం చేసేవాళ్లు కాదు. సాయంత్రం వరకు కొన్ని 10 రూపాయల నోట్లు, కొన్ని 100 రూపాయల నోట్లు నీ చేతిలో కనిపించేవి. బంగారు తల్లులు ఎవరో ఒకరు నీకు అన్నం పెట్టేవారు. నువ్వు మాత్రం నేను వదిలి వెళ్లిన చోట కూర్చుని నా కోసం ఎదురు చూస్తూ ఉండేవాడివి. సాయంత్రం నేను రాగానే నన్ను చూసి అమ్మా అంటూ అల్లుకుపోయేవాడివి. నిన్నింటికి తీసుకెళ్లేదాన్ని. ఇంటికెళ్ళాక మీ నాన్న నిన్ను చూసి గొడవ పెట్టుకునేవాడు. వాడిని వదిలేసి రమ్మంటే మళ్ళీ తీసుకొచ్చావా? నేను తీసుకెళ్లి వదిలేస్తానంటే వద్దంటావు. వద్దని నువ్వు చేస్తున్న పని ఇదా? ఇలా వాడిని రోజూ ఇంటికి తీసుకొచ్చి వాడిని నువ్వేం చేసుకుంటావే? చచ్చేవాడి మీద ఇంత పిచ్చి ప్రేమెందుకు? దానివల్ల ఏమొస్తుంది
అనేవాడు మీ నాన్న ఉపేంద్ర. ఏవండి, మరొక్కసారి ఆలోచించండి. బాబుకి ఆపరేషన్ చేపిస్తే తప్పకుండా బ్రతుకుతాడు. నేను పేపర్ ప్రకటన ఇస్తే కొన్ని డబ్బులొచ్చాయి. మీరు కొంత డబ్బు అప్పుగా తీసుకురండి. నేను కూడా కొంత తెస్తాను. అన్నీ కలిపి వాడికి మనమే ఆపరేషన్ చేయించుకుందాం, మనమే బ్రతికించుకుందాం. అంతేకాని వాడిని తీసుకెళ్లి బయట వదిలేస్తే వాడు మళ్ళీ మనకి దొరుకుతాడా? వాడిని వదిలి నేను బ్రతకలేను అన్నాను నేను. నువ్వు బ్రతకలేవని నేను బయట అప్పులు చేయలేను. మనకేం వయసైపోయిందని ఆ రోగిష్టోణ్ణి పట్టుకుని వేలాడుతున్నావు? వాడు పోతే ఇంకొకడు పుట్టడా? వాడే కొడుకా? ఇంకొకడు పుడితే వాడు కొడుకు కాదా? అన్నాడు. మీరసలు తండ్రా? తండ్రి రూపంలో ఉండే మృగమా? కొడుక్కి జబ్బు చేస్తే నయం చేయించుకుంటారు గాని ఎటైనా తీసుకెళ్లి వదిలేయాలనుకుంటారా? నోరు లేని జంతువుకైనా వ్యాధి వస్తే బాగు చేయించుకుంటారే. నోరున్న మనిషిని ఎలా వదిలేయాలనుకుంటున్నారండి? అన్నాను కోపంగా. నీకు నోరెక్కువైంది. నా సంగతి తెలిసే మాట్లాడుతున్నావా? ఎన్నిసార్లు చెప్పాలి నీకు? లక్షలు అప్పు చేస్తే అది తీరడానికి నా జీవితం మొత్తం సరిపోతుందని. ఇప్పటి నుండి నెల నెల డబ్బులు మిగిలితేనే కదా రేపు వృద్ధాప్యంలో పనికొస్తాయి. అది పోగొట్టి ఇప్పుడు ఈ రోగిష్టోడు కోసం అప్పులు చేసి అప్పుడు చిప్పపట్టుకుని ఏ అపార్ట్మెంట్ ముందో కూర్చుని అడుక్కోమంటావా? అన్నాడు. అడుక్కునైనా పిల్లల్ని పెంచుకునేవాళ్లున్నారు కాని అప్పుడెప్పుడో అడుక్కోవాలంటూ ఇప్పటి నుంచో డబ్బును పోగేసుకున్నవాణ్ణి నిన్నే చూస్తున్నాను. ఎప్పటికైనా బిడ్డలు కావాలిగాని డబ్బెందుకండి అన్నాను. ఇప్పుడిలాగే మాట్లాడతావు. అది లేనప్పుడు కదా దాని విలువ నీకు తెలిసొచ్చేది అన్నాడతను. నాకన్ని విలువలు తెలిసే మాట్లాడుతున్నాను. వీడికి మాత్రం మనమే వైద్యం చేయించుకుందాం అన్నాను. చెంప పగిలిపోద్ది అంటూ చెంపల మీద కొట్టడం, డొక్కల్లో పొడవడం చేశాడు. నువ్వు నన్నే చూస్తూ అమ్మా అమ్మా అంటూ భయంతో వణికేవాడివి. నిన్నలా చూస్తుంటే నాకేం చెయ్యాలో తోచేది కాదు. మీ నాన్న కొట్టే దెబ్బలకి తట్టుకోలేక కడుపు పట్టుకుని అలాగే కూలబడిపోయాను. నువ్వు కూడా ఏడుస్తూ నా చుట్టే ఉన్నావు. ఆ రాత్రంతా నేను నిద్రపోలేదు. తెల్లవారుజాము 4 గంటలకి నాకు ఆలోచనొచ్చింది. సూర్యునితో పాటు వాకర్లు నిద్రలేస్తారు. నిద్రలేవగానే వాకింగ్ చేసుకోవడానికి గ్రౌండ్కెళ్తారు. వాళ్లంతా కార్లలో వచ్చేవాళ్లు. రిటైర్ అయిన వాళ్లే అయి ఉంటారు. కాబట్టి డబ్బు గురించి ఆలోచించరు. పైగా అలాంటి వాళ్ల పిల్లలు స్టేట్స్లోనే ఉంటారు. డబ్బు బాగా సంపాదిస్తుంటారు. నిన్ను అలాంటి వాళ్లైతేనే జాలితో అక్కున చేర్చుకుంటారనిపించింది. వెంటనే నిన్ను నిద్రలేపి నీకు స్నానం చేయించాను. ఉన్నవాటిలోనే మంచి డ్రెస్ తీసి నీకు వేశాను. డాక్టర్ గారిచ్చిన ఈ రిపోర్ట్స్ని, అంతవరకు నీకోసం కలెక్ట్ చేసి ఉంచిన డబ్బుల్ని ఓ గుడ్డలో చుట్టి నీ నడుంకి కట్టాను. ఎవరైనా దాతలు ముందుకొచ్చి ఈ బాబుకి వైద్యం చేయించండి అని ఓ స్లిప్ మీద రాసి నీ మెడలో వేలాడదీశాను. మీ నాన్న నిద్రలేవకముందే నిన్ను తీసుకెళ్లి వాకర్లు ఆపుకున్న కార్ల మధ్యలో వదిలేసి కావాలనే ఇంటికి ఆలస్యంగా వెళ్లాను. మీ నాన్నతో బాబుని పక్క ఊరి జాతరలో వదిలేసి వచ్చానని అబద్ధం చెప్పాను. ఆయనది నిజమనుకున్నాడు. ఆ క్షణం నుండే నువ్వు చనిపోయావని బంధువుల్లో స్నేహితుల్లో ప్రచారం చేసుకున్నారు. ఆ రోజు నిన్ను వదిలి ఇంటికెళుతున్నప్పుడు ఏడ్చుకుంటూ వెళ్లానేగాని నువ్వింతటి వాడివవుతావనుకోలేదు. ఆ దాత ఎవరో ఇప్పుడు నాకు కనిపిస్తే నా రక్తంతో అభిషేకం చేసినా ఆయన రుణం తీరదేమో హేమంత్ అంది. హేమంత్ కళ్లలో నీటిపొర కదిలింది. నాలాగా ఏ తల్లి తన బిడ్డను వదులుకోదేమో, భర్తతో పోరాడేదేమో, బిడ్డ కోసం భర్తను వదిలేసేదేమో. కాని నేను మీ నాన్నను వదిలేస్తే ఒంటరిదాన్నవుతానే కాని నీకు వైద్యం చేయించలేను హేమంత్. అందుకే దాతల్ని ఆశ్రయించాను. నేనిలా చెయ్యకుంటే మీ నాన్న నిన్నేం చేసేవాడో ఊహించలేను. నిన్ను నేను వదిలేశాక నువ్వెన్ని కష్టాలు పడ్డావో నాకు తెలీదు. కాని నేను నిన్ను తలుచుకుని మౌనంగా ఏడవని రోజులేదు. దేవుడు నా మొర ఆలకించాడు. నువ్వు నాకు కనిపించావు అంది శార్వాణి. హేమంత్కి ఇప్పుడు అర్థమైంది తండ్రి తనని తప్పించుకుని ఎందుకు తిరుగుతున్నాడో. శార్వాణి వెంటనే ఆ ల్యాబ్ రిపోర్ట్స్లో ఉన్న హేమంత్ పుట్టిన తేదీని తన మొబైల్లో ఫీడ్ చేసుకుంది. హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకుంది. జాతకం రాయిస్తానని చెప్పింది. కొద్దిసేపు కొడుకు దగ్గర కూర్చుని ఇంటికెళ్ళింది. ఆరాధ్య ఆఫీస్ నుండి ఇంటికొచ్చేటప్పటికి రాత్రి 10 గంటలయింది. 7 గంటలకే రావాల్సింది. క్లయింట్ మీటింగ్ వల్ల, ట్రాఫిక్ జామ్ వల్ల ఆలస్యమైంది. ఇంటి ముందు కాలింగ్ బెల్ నొక్కగానే సరయు వచ్చి డోర్ తీసింది. సరయును చూడగానే ఆరాధ్య ఎప్పటిలాగే నవ్వుతూ లోపలికి నడిచింది. సరయు నవ్వలేదు.
సీరియస్గా తన గదిలోకి వెళ్ళింది. ఆమె రిసీవింగ్లో ఏదో మార్పు కనిపించి ఆశ్చర్యపోయింది ఆరాధ్య. కొద్ది క్షణాలు గడవగానే సరియు గదిలో ఎవరో ఉన్నట్టనిపించి తొంగి చూసి షాక్ అయింది ఆరాధ్య. బెడ్ మీద విష్ణుమూర్తి భంగిమలో పడుకొని ల్యాప్టాప్ పక్కన మౌస్ని కదిలిస్తూ ఏదో చూస్తున్నాడు ఒక అబ్బాయి. తన చూపులు పొరపాటు పడుతున్నాయేమోనని రెప్పల్ని టపటప ఆర్పి కళ్లను క్లియర్ చేసుకుని మరీ చూసింది ఆరాధ్య. ఎస్, అతను రాకేష్. రాకేష్ ఏంటి ఇక్కడున్నాడు? సరయుకి అతను ఎలా పరిచయం? బెడ్రూంలో అంత చనువుగా పడుకుని ఉన్నాడు అంటే అది ఎలాంటి పరిచయం? ఆరాధ్య, లోపలికి రా పిలిచింది సరయు. ఆరాధ్య కాస్త ఇబ్బందిగానే ఒక అడుగు లోపలికి పెట్టింది. సరయు, ఇదంతా ఏంటి అంది ఆరాధ్య. సరయు చాలా క్యాజువల్గా, ఇతను నా ఫ్రెండ్ రాకేష్. రాకేష్, తను ఆరాధ్య, నా రూమ్మేట్ అంటూ వాళ్ళనొకరినొకరికి పరిచయం చేసింది. ఆరాధ్య రాని నవ్వు నవ్వి నమస్తే చెప్పింది. వెంటనే, బాగా అలసిపోయాను సరయు, పక్క గదిలో రిలాక్స్ అవుతాను అంటూ క్షణం కూడా అక్కడ ఉండకుండా వెళ్ళిపోయింది. వెళ్ళిపోయాక ఓ చోట కూర్చుని సరయు గురించి ఆలోచించింది ఆరాధ్య. సరయును చూస్తుంటే ఇవాళ ఆఫీస్కు వెళ్ళినట్టు లేదు. రేపటి నుండి షిఫ్ట్ మార్చుకుంటానంది. నైట్ 9కి వెళ్ళి మార్నింగ్ వస్తానంది. తనేమో మార్నింగ్ 9కి వెళ్ళి నైట్ 7కి వస్తోంది. ఇన్ని రోజులు సరయు కూడా తనలాగే వెళ్లేది. ఇప్పుడు ఇంత సడన్గా షిఫ్ట్ని ఎందుకు మార్చుకుంది? రాకేష్ కోసమా? తను ఇంట్లో లేనప్పుడు ఆమె ఒంటరిగా రాకేష్తో గడపడం కోసమా? ఇదిలాగే జరిగితే చుట్టుపక్కల ఫ్లాట్స్లో ఉండేవాళ్లు తన గురించి ఏమనుకుంటారు? శబ్దం చేయకుండా వేగంగా వచ్చి ఆరాధ్య ముందు నిలబడి నడుం మీద చేతులు పెట్టుకుంది సరయు. సరయుకి బాగా కోపం వస్తేనే అలా నడుం మీద చేతులు పెట్టుకుంటుందని ఆరాధ్యకు తెలుసు. అందుకే ఏంటన్నట్టు సరయు వైపు ప్రశ్నార్థకంగా చూసింది ఆరాధ్య. ఎందుకలా వచ్చేశావు? అతనేమనుకుంటాడు? నువ్విలా రాగానే వెళ్ళిపోయాడు తెలుసా? నీకేదో అతను రావడం ఇష్టం లేనట్టు ఫీల్ అయ్యాడు. నా రూమ్మేట్ అయి ఉండి అలాగేనా ప్రవర్తించేది? చచా, నేనింకా ఏమేమో అనుకున్నాను నీ గురించి. అతన్ని నీకు పరిచయం చేయగానే అతన్ని చూసి నువ్వు హ్యాపీ అవుతావనుకున్నాను. నా సెలక్షన్ బాగుందని నన్ను మెచ్చుకుంటావనుకున్నాను. అంతా ట్రాష్ అంది సరయు. ఏం మాట్లాడుతున్నావు సరయు? అతన్ని చూసి నేనెందుకు హ్యాపీ కావాలి? నేనెందుకు మెచ్చుకోవాలి? ఎందుకంటే నువ్వు నాకు ఫ్రెండ్ కాబట్టి. నేను చేస్తున్న పనిని నువ్వు నచ్చితే నేనెంత సంతోషిస్తానో ఆ మాత్రం అర్థం కాలేదా నీకు? అంది సరయు. అర్థమైంది. కానీ అతను నువ్వు ఆనందపడేంత మంచివాడేం కాదు. అది చూసి నేను హ్యాపీ కావడానికి. అతను నాకు ముందే తెలుసు. బీటెక్ చదువుతున్నప్పటి నుండే తెలుసు అంది ఆరాధ్య. అతను నీకు తెలుసా? తెలుసు అంటే నీ లవరా? డౌటొచ్చి అడిగానంతే అంది సరయు. ఏదొచ్చి అడిగినా నాకేంటి? అతను నా లవర్ కాదు, జస్ట్ ఫ్రెండ్ అంతే అంటూ రాకేష్ గురించి జరిగింది మొత్తం చెప్పింది. అంతా విని, నువ్వొకసారి సైకాలజిస్ట్ దగ్గరికి వెళ్తే మంచిది. ఎందుకంటే నీకు ఫ్రెండ్స్ నచ్చడం లేదు, భర్త నచ్చడం లేదు, భర్తను కన్నవాళ్లు నచ్చడం లేదు. రేపు నీకు నువ్వు చేస్తున్న జాబ్ కూడా నచ్చకపోవచ్చు అంది సరయు. ఏంటి సరయు ఇలా భయపడుతున్నావు? తప్పంతా నాలోనే ఉందన్నట్టు మాట్లాడుతున్నావు. అసలు నువ్వేనా నా ముందున్నది? రాకేష్ పరిచయం కాకముందు ఎంత బాగుండేదానివి. రోజు నా మీద చెయ్యి వేయకుండా నిద్రపోయేదానివి కాదు. ఈ మధ్యన అలా లేవు. నీ పాటికి నువ్వు సెపరేట్గా దుప్పటి కప్పుకుని పడుకుంటున్నావు. నిద్ర మధ్యలో లేచి ఫోన్లో మాట్లాడుకుంటున్నావు. మొన్నటి వరకు నేనే ప్రపంచంగా ఉన్న నీలో ఇంతలోనే ఇంత మార్పా? ఆశ్చర్యంగా ఉంది తెలుసా అంది ఆరాధ్య. ఇలాంటి మార్పు నీలో కూడా వస్తుంది, తొందరపడకు. మరీ అంత ఎక్కువగా ఆశ్చర్యపోకు అంది సరయు. లేదు సరయు, నువ్వు చాలా మారావు. ఇంత మార్పును నీలో నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. నాకు నువ్వు ఎప్పటిలాగా ఇలాగే తోడుగా ఉంటావనుకున్నాను. ఇంకో తోడును చూసుకుని నన్ను సైకాలజిస్ట్ దగ్గరికి వెళ్లమంటావనుకోలేదు. నాకిక్కడ కూడా మనశ్శాంతి లేకుండా పోతోంది అంది బాధగా ఆరాధ్య. మనశ్శాంతి లేకుండా ఇక్కడుండాల్సిన అవసరం నీకు లేదు, వేరే చూసుకో అంది సరయు వెంటనే. మరి నువ్వొక్కదానివే ఉంటావా అడిగింది ఆరాధ్య. అంత కర్మ నాకు లేదు, రాకేష్ ఉన్నాడుగా. రాకేష్ను చూసుకునేగా నువ్విలా మాట్లాడుతున్నావు. ఏ, నువ్వు మాత్రం చూసుకోవా? ఇలాగే ఉంటావా? నేను చూసుకుంటానా? చూసుకోవన్న గ్యారంటీ అయితే లేదు కదా. ఏం మాట్లాడుతున్నావు సరయు? నేనెందుకు చూసుకుంటాను? నీకంటే హస్బెండ్ లేడు. ఏ, నీకు మాత్రం ఉన్నాడా? నువ్వు కూడా నాలాగే ఉన్నావుగా. హస్బెండ్ దగ్గరైతే లేవు కదా. లేకున్నా హేమంత్ నీ హస్బెండ్ లాగా అన్ఫిట్ కాదుగా. అతను అలా అని తెలిసే కదా నువ్వు అతన్ని వదిలేశావు. అతను అలా అని తెలిసే వదిలేశాను.
మరి నువ్వెందుకు వదిలేశావు హేమంత్ని? నిన్ను తాకనన్నాడనేగా. నీ దగ్గర ఏ తప్పు లేకపోతే అతనలా ఎందుకన్నాడు? చెప్పాను కదా నా తప్పేంటో. చెప్పావా? ఇవాళ రేపు ఎవరు నమ్ముతారు నువ్వు చెప్పే షార్ట్ స్టోరీస్? నేనంటే ఏదో నీ మీద ఉన్న కర్టసీతో నమ్మినట్టు నటించాను. ఇదే కాదు, నువ్వేం చెప్పినా నేను నమ్ముతాను. ఫర్ ఎగ్జాంపుల్, పెళ్లికి ముందు నిన్ను హేమంత్ బైక్ మీద చూసి రాకేష్ బైక్ మీద వెళ్తున్నావేమోనని శార్వాణి ఆంటీ అనుమానించి నిన్ను ఇంట్లో నుంచి వెళ్లగొట్టిందని చెప్పినా నమ్మాను. అవునా కాదా? నువ్వు రాకేష్ బైక్ మీదనే వెళ్ళి ఉంటావు అని నేనన్నానా? అంటే నువ్వు నన్ను నీ ఫ్రెండ్గా అనుకుంటావా? నువ్వలా అనుకోకపోతే నిన్ను నేను యూజ్ చేసుకోగలనా? ఎవరైనా యూజ్ కోసమే నమ్ముతారు. ఎవరి సంగతో నాకెందుకు? నేనైతే అందుకే నమ్ముతాను. ఇప్పట్నుండి నీతో ఎవరికి యూజ్ ఉంటుందో వాళ్ల దగ్గరుండు. వాళ్ళు నిన్ను సేఫ్గా చూస్తారు. నాకిక నీ అవసరం లేదు. రాకేష్ ఉన్నాడు అంది సరయు. నువ్వు కూడా ఇలా మాట్లాడగలవా సరయు? అంది ఆరాధ్య. మాట్లాడగలను కాబట్టే ఇన్ని రోజులు నీకు సపోర్టుగా ఉన్నాను. ఏ రోజైనా నీకు బాధ కలిగేలా చేశానా? బాధ పెట్టానా? నువ్వు బాధలో ఉంటే ఎంత ఓదార్చలేదు? మర్చిపోయావా? వాత్సల్య కన్నా నేనే నిన్ను ఎక్కువగా చూసుకున్నాను. నువ్వే ఇప్పుడు నాతో అనవసరంగా గొడవ పెట్టుకున్నావు అంది సరయు. గొడవ పెట్టుకున్నానా? ప్రశ్నార్థకంగా చూసింది ఆరాధ్య. రాకేష్ దీనికి కారణమని మాత్రం అనకు. అతన్ని నువ్వేమన్నా నువ్విక్కడ ఉండలేవు. అతనితో నాకు చాలా అవసరాలున్నాయి. అతను నా దగ్గరికి నువ్వున్నప్పుడు కూడా వస్తాడు. అది నీకిష్టమైతేనే నువ్విక్కడ ఉండు. నాకేం అభ్యంతరం ఉండదు. రాకేష్తో కూడా చెబుతాను. ఆరాధ్య ఏమీ అనుకోదు. ఇలాంటివి తను బాగా అర్థం చేసుకోగలదు. నువ్వు నా దగ్గరికి ఎప్పుడు రావాలనుకున్నా రావచ్చు అని. నేనిలా చెబితేనే అతను నా దగ్గరకు ఫ్రీగా రాగలుగుతాడు. లేకుంటే రాడు అంది సరయు. నేనున్నప్పుడు అతన్నెలా రమ్మని చెబుతావు? అతను నీకు అవసరం కావచ్చు, నాకు లేదు కదా అంది ఆరాధ్య. నీ ఇష్టం. నేను చెప్పేదైతే చెప్పాను అంది సరయు. అంటే ఇప్పుడు నన్ను వెళ్ళమంటున్నావా? వద్దు, నువ్విక్కడే ఉండు. నేనే వెళ్తాను. రాకేష్ నాకు వేరే అకామిడేషన్ చూస్తానన్నాడు. ఓ, ముందుగానే ప్రిపేర్ అయ్యావన్నమాట. మరి నువ్వెళ్తే నేను ఒక్కదాన్నే ఈ ఇంట్లో ఉండగలనా? ఉండగలవు. నీకే? నువ్వు బీటెక్ చదివావు. హైటెక్ సిటీలో సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నావు. నీకు భయమా? ఈ లోపల ఎవరో ఒకరు షేరింగ్కొస్తారు. నాకు నిజంగానే భయం సరయు. చీకట్లో ఉండలేను. పవర్ పోయిందంటే భయంతో చచ్చిపోతాను. అందుకేగా రోజూ నీ పక్కన పడుకునేది. నువ్వు చెప్పేది నిజమే ఆరాధ్య. మరి రాకేష్ నేం చెయ్యాలి? ముగ్గురం కలిసే పడుకుందామా? ఈసారి మాట్లాడలేదు ఆరాధ్య. వెంటనే లేచి బ్యాగ్ సర్దుకుంది. బ్యాగ్ సర్దుకుంటున్నావు? ఎక్కడికి వెళ్ళాలని? ఇప్పుడు వెళ్ళను. రేపు మార్నింగ్ వెళ్తాను. అప్పటి వరకు రాకేష్ రాడుగా అంది. రాడు. రేపైనా ఎక్కడికెళ్తావు? అడిగింది సరయు. వాత్సల్య దగ్గరికి. అక్కడ ఫుల్ ప్యాక్డ్. అవన్నీ నువ్వెందుకు ఆలోచిస్తావు? నేను కదా ఆలోచించుకోవాలి. ప్యాక్డ్ అయితే దాన్నెత్తిన పడుకుంటాను. సరేనా అంటూ బ్యాగ్ సర్దుకుంటూ నిలబడింది ఆరాధ్య. సరయు మౌనంగా చూసి పక్కకెళ్ళింది. తెల్లవారి బ్యాగ్ తగిలించుకుని సరయు దగ్గర్నుండి బయటపడింది ఆరాధ్య. తల వంచుకుని నడుస్తున్న ఆరాధ్యలో బరువైన ఆలోచనలు బయలుదేరాయి. ఇప్పుడు తనేంటి? ఈ సింగిల్ జర్నీ ఏంటి? తన లైఫ్ ఎందుకిలా అయింది? ఇప్పుడు తనకంటూ ఓ పర్మనెంట్ ప్లేస్ లేదు. అందరమ్మాయిలకి ఉన్నట్టే ఫ్యామిలీ లైఫ్ లేదు. పట్టు చీరలు లేవు, ఫ్యాన్సీ చీరలు లేవు. ఒక్క మంగళసూత్రాలు ఉన్న చైన్ తప్ప నగలు కూడా లేవు. ఆ చైన్ కూడా 17 క్యారెట్లదే. కనీసం నల్లపూసల చైన్ కూడా లేదు. అది కూడా తగిన క్వాలిటీ లేకనో ఏమో పెళ్లిలోనే తెగిపోయింది. దాన్నెవరూ పట్టించుకోలేదు. ఎవరి హడావిడిలో వాళ్ళుండిపోయారు. చెప్పినా వినలేదు. ఇప్పుడు తనకేం మిగిలింది? బ్యాగ్ బరువు కన్నా మనసు బరువే ఎక్కువగా ఉంది ఆరాధ్యకు. బ్యాగ్లో ఏమున్నాయి? గట్టిగా 10 డ్రెస్సులు కూడా లేవు. అన్నీ లైట్ వెయిట్వే. అవి పెట్టుకోవడానికి కూడా తనకంటూ ఓ బీరువా లేదు. బీరువా అంటే గుర్తొచ్చింది. చిన్నప్పటి నుండి తన డ్రెస్సులు బీరువాలో పెట్టకుండా మూత ఉండే ప్లాస్టిక్ బకెట్లో పెట్టేది. ఆ తర్వాత కాలేజీకి చదువుకొచ్చాక షాపు నుండి తెచ్చిన వెంటనే తన తల్లి ఆ డ్రెస్సులని బీరువాలో పెట్టేది కాదు. బీరువాలో గోపివి, తల్లివి, తండ్రివి సరిపోక గోడలకి ఉండే ర్యాక్లలో పెట్టేది. తనవేమో వాడకుండా పైన పెట్టిన ఇత్తడి బిందెల్లో, రాగి బిందెల్లో జాగ్రత్త చేసేది. దిష్టి తగులుతుందని పైన పెట్టాను. నీ డ్రెస్సులు ఎవరికీ చూపించకు. నీకు ఉన్నన్ని డ్రెస్సులు మీ అక్కయ్యలెవరికీ లేవు. చూస్తే కుళ్ళుకుంటారు అనేది తల్లి. ఇంటికొచ్చిన వాళ్లతో కూడా
మా ఆరాధ్యకు చూడండి ఎన్ని డ్రెస్సులున్నాయో అంటూ నవ్వి నవ్వి మురిసిపోయేది. అది విని తను కూడా కొద్దిగా తల వంచుకుని తృప్తిగా నవ్వుకునేది. ఆ తృప్తి ఇప్పుడు లేదు. ఎందుకని? అంతలో రోడ్డు మీద నడుస్తున్న ఆరాధ్యను చూడగానే ఆటోలో వస్తున్న రమాదేవి, శాంతారాం ఆటో ఆపు ఆపు అంటూ అరిచారు. ఆటో ఆగగానే ఆటోవాడికి డబ్బులిచ్చి ఆరాధ్య దగ్గరకొచ్చారు. నువ్వెక్కడికే వెళ్తున్నావు? మేము నీ దగ్గరకొస్తుంటే. అవును, నిన్నటి నుండి నీ సెల్ ఫోన్ స్విచ్ ఆఫ్ అని వస్తుందే. రైలు ఎక్కినప్పటి నుండి మీ డాడీ నీకు ఫోన్ చేస్తూనే ఉన్నాడు. ఏం జరిగిందే? ముఖం అలా ఉంది. గుక్క తిప్పుకోకుండా మాట్లాడుతోంది రమాదేవి. ఆరాధ్యకు తల్లి హడావిడి తెలియంది కాదు. సరయు దగ్గర నచ్చక తనిలా బయటకొచ్చానని తెలిస్తే కంగారు పడిపోతుంది. తండ్రిని కూడా కంగారు పెడుతుంది. ఇప్పుడేదో తన బిడ్డ ఉద్యోగం చేసుకుంటూ ఎక్కడో చోట హాయిగా ఉందనే అనుకుంటోంది. తనిప్పుడు ఏ స్థితిలో ఉన్నది ఆమెకు తెలియనివ్వకూడదు. తెలిస్తే అనవసరంగా బాధ పెట్టినట్టవుతుంది. తలవంచుకుని నవ్వింది ఆరాధ్య. ఈ మధ్య తలవంచుకోవడం ఎక్కువవుతోందన్న ఆలోచన రాగానే టక్కున తల ఎత్తింది. ఇంకొంచెం నవ్వి, రాత్రి తినకుండా పడుకున్నాను, అందుకే ముఖం అలా ఉంది అంది. ఎందుకు తినలేదు? వెంటనే అడిగింది రమాదేవి. ఏం చెప్పాలో అర్థం కాలేదు ఆరాధ్యకు. ఆరాధ్య సమాధానం చెప్పే లోపలే, ఎందుకు తినలేదే అంది రమాదేవి. ఇంకొంచెం అయితే ఆమె ఏడ్చేలా ఉంది. అది గమనించి వెంటనే, వర్క్ బిజీలో పడి మా ఆఫీసులో ఎవరూ తినలేదు అంది ఆరాధ్య. అప్పుడు చల్లబడింది రమాదేవి. తినకుంటే ఆరోగ్యం చెడుతుంది ఆరాధ్య, ఎంత పని ఉన్నా తింటూ చేసుకోవాలి అంది రమాదేవి. శాంతారాం వినడం వరకే ఆగిపోతున్నాడు. ఆరాధ్య వైపు చూస్తున్నాడు. ఆయనెప్పుడైనా అంతే. తల్లి కూతుళ్ళు మాట్లాడుకుంటుంటే వింటూ ఉంటాడు. ఆయనకదే హాయిగా ఉంటుంది. పని హడావిడిలో నా మొబైల్కి నిన్నటి నుంచి ఛార్జింగ్ పెట్టుకోలేదు. ఇంట్లో సరయు లేదు. ఆఫీస్ పని మీద బెంగుళూరు వెళ్ళింది. రావడానికి 10 రోజులు పడుతుంది. ఇంకా పైన పట్టొచ్చని చెప్పింది. అందుకే వాత్సల్య దగ్గరికి వెళ్తున్నాను అంది ఆరాధ్య. అబద్ధం చెప్పకూడదనిపించినా చెప్పింది. ఎందుకంటే ఇవాళ రేపు వాత్సల్య దగ్గర అడ్జస్ట్ అయినా తర్వాత ఎక్కడో చోట తనకి షేరింగ్ షెల్టర్ దొరుకుతుంది. ఈ లోపలే తొందరపడి ఈ మాత్రం దానికే నిజం చెప్పి వాళ్ళనెందుకు బాధ పెట్టాలి? నిన్ననే తన టీం లీడర్ తనకో వాక్యం చెప్పాడు. ఎప్పుడైనా మన బాధల్ని మన లైఫ్ జర్నీకి ఇంధనంగా వాడుకోవాలి కానీ ఇతరులతో పంచుకోకూడదు అని. అందుకే ఇక ముందు ఏదీ ఎవరికీ చెప్పుకోకూడదు అనుకుంది. శాంతారాం వెంటనే ఆరాధ్య చేతిలో ఉన్న బ్యాగ్ని తన చేతిలోకి తీసుకున్నాడు. వాళ్ళు త్వరగా వెళ్ళిపోవాలని వచ్చినట్టుంది. వాళ్ల దగ్గర ఎటువంటి లగేజీ లేదు. ఆరాధ్య, నువ్వు వాత్సల్య దగ్గరికి మళ్ళీ వెళ్ళొచ్చు. మేం త్వరగా వెళ్ళిపోవాలి. ఇంటి దగ్గర పనులున్నాయి. మమ్మల్ని అర్జెంటుగా మీ అత్తమామల దగ్గరికి తీసుకెళ్ళు అంది రమాదేవి. ఆరాధ్య ఉలిక్కిపడింది. ఇప్పుడు వాళ్ల దగ్గరకెందుకు అంది. వెళ్ళాలి ఆరాధ్య, వాళ్ళు మాకు వియ్యంకులు. గోపి పెళ్లి గురించి వాళ్లకు చెప్పుకోవాలి అన్నారు. వాళ్లకెందుకు చెప్పడం? వాళ్లకు మనకు సత్సంబంధాలేమైనా ఉన్నాయా? వాళ్ళెవరో మనమెవరమో అంది ఆరాధ్య. శుభకార్యాలప్పుడు అలా అనుకోకూడదు. కలిసిపోతుండాలి. నువ్వు కూడా సరయు దగ్గర వాత్సల్య దగ్గర ఉండొద్దు. గోపి పెళ్లి లోపలే హేమంత్ దగ్గరికి వెళ్ళు అన్నారు. ఎందుకు? అర్థం కాక అడిగింది ఆరాధ్య. అదంతే, నేను చెప్పినట్టు విను అంది రమాదేవి. అది జరగని పని. రండి టిఫిన్ తిందాం అంటూ పక్కనే కనిపిస్తున్న రెస్టారెంట్లోకి నడిచింది ఆరాధ్య. వాళ్లు కూడా ఆమెతో పాటు వెళ్లారు. ఒక మూలగా ఉన్న టేబుల్ దగ్గరకు వెళ్ళి కూర్చోండి అంటూ తను కూడా కూర్చుంది ఆరాధ్య. వాళ్లు కూర్చున్నారు. ఆరాధ్య ముఖవర్చస్సులో ఏదో గంభీరత కనిపించడం వల్లనో ఏమో మాట్లాడాలంటే జంకుగా ఉంది రమాదేవికి. మమ్మీ, నువ్వెన్ని చెప్పినా నేను హేమంత్ దగ్గరికి వెళ్లను. నన్నిలాగే ఉండని. నేను చెప్పినట్టు విను అంటూ నన్ను పిండకు అంది ఆరాధ్య. అయ్యయ్యో, నేను పిండుతానంటే నిన్ను? తల్లిని, నువ్వంటే ప్రాణమే నాకు అంది రమాదేవి. సరే, మీరొచ్చిన పనేదో చూసుకుని వెళ్ళండి అంది ఆరాధ్య. మీ అత్తమామల్ని కలిసిపోదామనేగా వచ్చాం. అంతకన్నా మాకు వేరే పనులేమున్నాయి అన్నారు. అదంత అవసరమా? ఏం డాడీ, వాళ్ల దగ్గరికి వెళ్ళక తప్పదా? తండ్రి వైపు చూసింది. వెళ్ళాలమ్మా. ఎందుకంటే గోపికి అమ్మాయినిచ్చేవాళ్లు అన్నీ చూస్తారు. మీ అత్తమామలు ముహూర్తాలు పెట్టుకునేటప్పుడు రాకపోయినా, పెళ్లికి రాకపోయినా ఎందుకు రాలేదని అడుగుతారు. వాళ్లకి మనం చెప్పే సమాధానం మనకు నచ్చచ్చేమో గాని వాళ్లకు నచ్చదు. వియ్యంకులకు ఉండే ప్రాముఖ్యత అలాంటిది. ఈ సంబంధం చాలా మంచిది. ఈ చిన్న కారణంతో దీన్ని పోగొట్టుకోవడం ఎందుకు అన్నాడు శాంతారాం. మరి మా అత్తమామలు మనల్ని ఎలా రిసీవ్ చేసుకుంటారో ఏమో
అంటూ సందేహంగా చూసింది ఆరాధ్య. వాళ్లను మనమేమైనా అన్నామా? మామూలుగానే వెళ్ళి కలుద్దాం. మరీ ముఖం మీదైతే డోర్ వెయ్యరుగా. అంత తప్పు మనమేం చేశామని? ఒకవేళ అలాంటిదేమైనా జరిగి ఉంటే మన్నించమని అడుగుదాం. ఆడపిల్లనిచ్చిన వాళ్ళం. ఆ మాత్రం అడిగితే తలమీద కిరీటాలేం పడిపోవులే అంది రమాదేవి. ఈ పెళ్లి కోసం నేనేమైనా చేస్తాను అన్నట్టున్నాయి ఆమె మాటలు. ముహూర్తాలెప్పుడు పెట్టుకుంటున్నారు? అంది ఆరాధ్య. ఇంకో 2 రోజుల్లో ముహూర్తాలు పెట్టుకోవడానికి వాళ్ళు మన ఇంటికి వస్తారు అంది. అదేంటి? నా పెళ్లిలో హేమంత్ తరపున కళ్యాణమ్మ, శ్రీనివాసరెడ్డి గారు మనింటికొచ్చారు కదా. అలాగే ఇప్పుడు మనం కదా వెళ్లాల్సింది. వాళ్ళెందుకొస్తారు? అంది ఆరాధ్య. నీది ప్రేమ వివాహం. నీ పెళ్లికి గోపి పెళ్లికి పోలిక లేదు. మనం మగ పెళ్లివాళ్లం కాబట్టి జరిగేవన్నీ మనం చెప్పినట్టే జరగాలి. జరుగుతాయి. అమ్మాయి తండ్రి కూడా డబ్బుగలవాడినన్న అహంకారాన్ని పక్కన పెట్టి మనమెలా చెబితే అలా వింటున్నాడు. పెళ్లి విషయంలో ఏదైనా మీ మాట ప్రకారమే జరిపిస్తామంటూ మాకు మాట కూడా ఇచ్చాడు. తనకి గోపి బాగా నచ్చాడు. వాడి చదువు నచ్చింది. వాళ్లకి 2 కార్లున్నాయి. 600 గజాల స్థలంలో పెద్ద బంగళా ఉంది. ఇంట్లో పనివాళ్లు, గేటు ముందు వాచ్మెన్, బాగా స్థిరపడిన ఫ్యామిలీ. అదంతా చూసి మన బంధువులకైతే కళ్ళు బైర్లు కమ్ముతున్నాయి. అంత గొప్ప సంబంధం అది. దాన్ని వదులుకున్నావంటే ఇలాంటి సంబంధం జన్మలో రాదు. అందుకే గోపి పెళ్లి లోపలే నిన్ను హేమంత్ దగ్గరికి వెళ్లమనేది. మీ ఇద్దరు సాఫ్ట్వేర్ జాబ్స్ చేస్తున్నారని తెలిసి వాళ్ళు చాలా సంతోషించారు. మనది కూడా చాలా మంచి సంబంధం అనుకుంటున్నారు అంది రమాదేవి. దేన్నైనా వ్యాపార దృష్టితో ఆలోచించడం మానవ సహజం. అందుకే తల్లిని తప్పు పట్టలేదు ఆరాధ్య. వాళ్ళు ముగ్గురు టిఫిన్ తిని టీ తాగారు. ఆరాధ్య దీర్ఘాలోచన చేసింది. నేను హేమంత్ దగ్గరికి వెళ్లడం గురించి తర్వాత ఆలోచిద్దాం. ఇప్పుడైతే రండి, ఆంటీ వాళ్ల దగ్గరికి తీసుకెళ్తాను అంటూ లేచింది ఆరాధ్య. రెస్టారెంట్లో నుంచి బయటకొచ్చాక ప్రతిరోజూ కొనే షాప్లో తన బ్యాగ్ని పెట్టింది ఆరాధ్య. ముగ్గురు ఆటో ఎక్కి మాదాపూర్ వైపు వెళ్లారు. గేటు ముందు పూల చెట్ల పక్కన సూర్య నమస్కారాలు చేస్తూ ఉంది శార్వాణి. ఆమెకు కొద్ది దూరంలో చెరో కుర్చీలో ఉపేంద్ర, వీరాస్వామి మాట్లాడుకుంటున్నారు. వీరాస్వామి సంచిత కర్మల గురించి, ఆగామి కర్మల గురించి, ప్రారబ్ధం గురించి మాట్లాడుతుంటే మధ్య మధ్యలో ఉపేంద్ర కింగ్ఫిషర్ విజయమాల్యా గురించి, అంబానీ గురించి, ఇంకా ఇండియాలో ఉండే ధనవంతుల గురించి మాట్లాడుతున్నాడు. శార్వాణికి వాళ్ల మాటలు వినిపిస్తున్నా మనుషులు మాత్రం కనిపించడం లేదు. ఆమెకి వాళ్లకి మధ్యలో కొబ్బరాకులు వంగి అడ్డుగా ఉన్నాయి. గేటు తీసుకుని నేరుగా శార్వాణి దగ్గరకు వెళ్ళింది ఆరాధ్య. ఆంటీ, తమ్ముడు పెళ్ళి. మా మమ్మీ డాడీ మీతో అంకుల్తో మాట్లాడాలనొచ్చారు అంటూ రమాదేవిని, శాంతారాంని శార్వాణికి పరిచయం చేసింది. కోడలి మీద మనసులో ఎంత అసంతృప్తి ఉన్నా దాన్ని పైకి కనబడనీయకుండా ప్రేమగా నవ్వింది శార్వాణి. వియంకుల్ని సాదరంగా లోపలికి తీసుకెళ్లి కూర్చోండి అంటూ మర్యాద చేసింది. 1-2 మాటలు మాట్లాడాక కాఫీ తెస్తాను అంటూ కిచెన్లోకి వెళ్ళింది శార్వాణి. ఆరాధ్యకు ఉపేంద్ర గుర్తొచ్చి టక్కున లేచింది. నేను ఆంటీ దగ్గరికెళ్తాను. మీరిక్కడే కూర్చోండి డాడీ, అంకులొస్తారు, మీతో మాట్లాడతారు అంటూ స్పీడ్గా కిచెన్లోకి వెళ్ళింది. రమాదేవి, శాంతారాం కూతురు చెప్పినట్టు విని అక్కడే కూర్చున్నారు. ఉపేంద్ర లోపలికి రావడం గమనించి సాష్టాంగ నమస్కారం చేస్తున్న స్థాయిలో లేచి నిలబడి, నమస్కారం బావగారు అన్నాడు శాంతారాం. ఈ మధ్యకాలంలో అంత పెద్ద నమస్కారం పెట్టినవాళ్లు లేకపోవడం వల్లనో ఏమో మనస్ఫూర్తిగా స్వీకరించాడు ఉపేంద్ర. మీరెవరు అని అడగాలన్నది కూడా మర్చిపోయాడు. కూర్చోండి కూర్చోండి అంటూ వాళ్లకెదురుగా కూర్చున్నాడు ఉపేంద్ర. రమాదేవికి ఆయన్ను చూడగానే మాటలు రాకపోయినా చేతలతోనే మూగదానిలా నమస్కారం అందించింది. నమస్కారాలు తప్ప ప్రస్తుతం వాళ్ళెవరో ఉపేంద్రకు తెలియలేదు. అప్పటికే శాంతారాం, మా గోపి పెళ్లి బావగారు, మీకు చెప్పందే ముహూర్తాలు పెట్టుకోవద్దని ఇలా వచ్చాం. అమ్మాయి ఒక్కతే, చూడ్డానికి ప్రాణమున్న బొమ్మలా ఉంటుంది. గోపికి సరైన జోడీ అన్నాడు. వాళ్ళెవరో తెలియకపోయినా తనకి చాలా మర్యాదిచ్చి మాట్లాడుతున్నారు కాబట్టి ఆసక్తిగా చూస్తున్నాడు ఉపేంద్ర. అమ్మాయి తండ్రికి 3 కంపెనీలున్నాయి బావగారు. సిటీ ఔట్స్కట్స్లో ఒక ఫామ్ హౌస్, 50 ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. అదంతా అమ్మాయి తాతగారు దగ్గరుండి చూస్తుంటాడు. సిటీలో వాళ్ళుండే బంగ్లా 600 గజాల్లో కట్టారట. అమ్మాయి తండ్రి ఇంజనీరు. గోపి బీటెక్ చేశాడు. చూడ్డానికి మహేష్ బాబులా ఉంటాడు. అందుకే అమ్మాయి తండ్రి మనల్ని వదిలిపెట్టడం లేదు అన్నాడు. ఇంతకీ మీరెవరు అని ఉపేంద్ర అడగలేదు. డబ్బున్న వాళ్ల గురించి మాట్లాడుతుంటే వినాలన్నా
వినేవాళ్లుంటే తను కూడా మాట్లాడాలన్నా ఆయనకు చాలా ఇష్టం. కాబట్టి ఇంకా చెప్పండి అన్నట్టుగా చూస్తున్నాడు. ఆయన అలా చూసే కొద్దీ శాంతారాంలో ఉత్సాహం ఎక్కువై ఏం మాట్లాడుతున్నాడో తెలియని స్థితిలోకి వెళ్ళాడు. తను మాట్లాడుతున్న మాటల్లో వాస్తవమెంతా, అతిశయోక్తులు ఎన్ని అన్నది చూసుకోవడం లేదు. గోపికిస్తున్న అమ్మాయి వాళ్ళకి ఏకైక సంతానం కాబట్టి ఇంతవరకు వాళ్లకున్న ఆస్తులన్నీ గోపివే. గోపి ఇప్పుడు కోటీశ్వరుడు. దేవుని దయ బాగుంటే ఆరాధ్యకు కొడుకు పుట్టి గోపికి కూతురు పుడితే ఇప్పుడు గోపికి ఉన్న కోట్ల ఆస్తితో పాటు ఫ్యూచర్లో గోపి సంపాదించే డబ్బు మొత్తం ఆరాధ్యదే అవుతుంది. గోపి కూతుర్ని ఆరాధ్య కొడుక్కి తప్ప ఇంకెవరికిస్తాడు? గోపి ఒక్కడే కాదు, ఈ పెళ్లితో హేమంత్ కూడా కోటీశ్వరుడే అన్నాడు. అది వినగానే కళ్ళు తిరిగాయి ఉపేంద్రకి. ఉదయాన్నే బీపీ బిళ్ళ వేసుకున్నానా లేదా? ఇదేంటి ఇలా అయిపోతున్నాను అని మనసులో అనుకున్నాడతను. శర్వాణి అంటూ గట్టిగా కేకేశాడు. వాళ్ళెవరో ఆయనకి తెలిసిపోయి ఉంటుందని శర్వాణి వణికిపోతూ పరిగెత్తింది. ఆరాధ్య పరిస్థితి కూడా అలాగే ఉంది. మీరు ఆరాధ్య తల్లిదండ్రులా? అప్పటికే చాలా ఎమోషనల్గా అడుగుతున్నాడు ఉపేంద్ర. భర్త తత్వం తెలిసిన శర్వాణి కంగారు పడుతూ ఉపేంద్రను లోపలికి లాక్కెళ్ళింది. ఇప్పటికే మీ తండ్రి ఆస్తిలో వాటా కావాలంటూ ఏ ఆధారం లేని మీ చెల్లెళ్ల మీద కేసు వేసి బంధువుల్లో చీపైపోయారు. డబ్బు మనిషి అన్న పేరు తెచ్చుకున్నారు. కన్న కొడుకు ఉన్నా చనిపోయాడని చెప్పుకుని బ్రతుకంతా చీకట్లోనే బ్రతకాలని సిద్ధమయ్యారు. వీళ్లను మాత్రం ఏమీ అనకండి, శుభకార్యం ఉందని చెప్పిపోవాలని వచ్చారు. వాళ్లు చెప్పింది విని పంపిస్తే సరిపోతుంది. కనీసం వీళ్ల విషయంలోనైనా మానవ సంబంధాల ముఖం చూడండి. మీరు వాళ్ల పెళ్లికి వెళ్లకపోయినా పర్వాలేదు, వాళ్లను మాత్రం ఏమీ అనకండి ప్లీజ్ అంటూ 2 చేతులు జోడించి ప్రార్థించింది శర్వాణి. ఆమె కళ్ల నిండా బాధతో కూడిన కన్నీరు నిండుకున్నది. నీకేమైనా పిచ్చానే? వాళ్ళ నేనేమన్నాను? వాళ్ళు మన వియ్యంకులే పిచ్చిదానా? వాళ్లకు మనం మర్యాదలు చెయ్యాలి కాని మాటలనకూడదు, ఆ మాత్రం నాకు తెలీదా అన్నాడు ఉపేంద్ర. ఆమె కొద్దిసేపు షాక్లోకి వెళ్లి తిరిగి తేరుకుంది. అనుమానంగా అనిపించి ఆయన్ని ఒళ్లంతా తడిమి, మీరు బాగున్నారా అంది. నీ డౌట్లు పాడుగాను. ఏది మన కోడలు? ఆరాధ్య, ఇలారా అంటూ పిలిచాడు ఉపేంద్ర. పక్కనే ఉన్న ఆరాధ్య కాస్త భయపడుతూనే వచ్చి ఆయనకెదురుగా నిలబడలేక శర్వాణి వెనకవైపున నిలబడింది. ఆరాధ్య, మీ మమ్మీ డాడీలు స్నానాలు చేస్తారు, వెళ్ళి బాత్రూంలో గీజర్ ఆన్ చెయ్యి. అప్పుడు నువ్వున్న గదిని వాళ్ళకిస్తే రెస్ట్ తీసుకుంటారు. రాత్రంతా ప్రయాణం చేసొచ్చారు అన్నాడు. ఆయన ఆ మాటలు మనస్ఫూర్తిగానే అంటున్నాడు. అవాక్కయ్యి ఒక్క క్షణం కళ్ళు పెద్దవి చేసి చూసింది ఆరాధ్య. అటు తల్లిదండ్రుల్ని, ఇటు అత్తమామల్ని చూస్తుంటే ఇప్పుడే వెళ్లి షాప్లో పెట్టి వచ్చిన తన బ్యాగ్ని కూడా తెచ్చుకోవాలనిపించింది. వాత్సల్య దగ్గరికి వెళ్లకుండా ఇక్కడే ఉండిపోవాలనిపిస్తోంది. దానికి కారణం సరయు ఇచ్చిన షాకే కావచ్చు. హేమంత్ దగ్గర తను లేనంత మాత్రాన తనని ఎన్నెన్ని మాటలంది, నరాలు తెగేలా మాట్లాడింది. ఇప్పుడు హేమంత్ను వదిలి బయట ఉండాలంటేనే భయంగా ఉంది. అలా అని అతని దగ్గరకు వెళ్లాలంటే అహం అడ్డొస్తోంది. అదే ఆలోచిస్తూ గీజర్ ఆన్ చెయ్యాలని బాత్రూంలోకి వెళ్ళింది. ఏంటండి మీలో ఈ మార్పు? నమ్మలేక అడిగింది శర్వాణి. ఆమె భర్తకి ఎదురుగా నిలబడే ఉంది. ఆయన నవ్వి, వాళ్ళేవైనా మనకు పరాయివాళ్లా? హేమంత్ వాళ్ళ అత్తామామలు. హేమంత్ ఏవైనా పరాయివాడా? స్వయాన మన కన్న కొడుకు. వాడిప్పుడు సాఫ్ట్వేర్ ఇంజనీర్ అనుకుంటున్నావా? కాదు, కోటీశ్వరుడు అన్నాడు. ఆ మాటలు రమాదేవికి వినిపించాయి. చెమటలు పడుతుంటే తుడుచుకుంది. ఏంటి రమా అలా ఉన్నావు? అడిగాడు శాంతారాం. ఏమోనండి, ఇన్ని రోజులు లేని భయం ఇప్పుడొస్తుంది నాకు అంది. భయం దేనికి? మన గోపిని గుర్తు చేసుకో. భయం ఉండదు, ఏముండదు. మనకేమే, మహారాజులం. గోపి పెళ్లితో కోటీశ్వర్లం కాబోతున్నాం అన్నాడతను. అది కాదండి, ఇప్పుడు మన ఆరాధ్య భర్త దగ్గర లేదు కదా, ఎక్కడో స్నేహితులతో ఉంది. ఆ పిల్ల ఎలాంటిదో ఏమో, దాని తమ్ముడికి మన అమ్మాయినివ్వడం ఏంటి? అబ్బాయి బాగున్నా కుటుంబం బావుండనక్కర్లేదా అని వాళ్ళనుకుంటే ఈ సంబంధాన్ని మనం వదులుకోవలసి వస్తుంది. ఈ పెళ్లి కోసమైనా నచ్చచెప్పో బ్రతిమాలో ఆరాధ్యను అల్లుడి దగ్గరకు పంపాలి, లేకుంటే ఈ పెళ్లి జరగదనిపిస్తోంది అంది రమాదేవి. శాంతారాం ఏదో మాట్లాడే లోపలే శర్వాణి వచ్చి రమాదేవి పక్కన కూర్చుంది. అది చూసి శాంతారాం లేచి ఉపేంద్ర దగ్గరకు వెళ్లాడు. వదినగారు, ఆరాధ్య హేమంత్ ఇలా విడిగా ఎందుకున్నారో మీరెప్పుడైనా ఆలోచించారా అంది శర్వాణి. కంగారుగా చూసింది రమాదేవి. నేను ఆలోచించాను, చిన్న అనుమానం వచ్చింది నాకు. అందుకే
హేమంత్ జాతకం, ఆరాధ్య జాతకం ఈ మధ్యనే పంతులు గారికి చూపించాను. జాతకాల్లో లోపాలేం లేవు. చిన్న చిన్న దోషాలుంటే మంచి ప్రశస్తమైన దేవాలయాల్లో వాళ్ల పేర్ల మీద పూజలు జరిపించాను. ఇప్పుడిక ఆ ప్రాబ్లం కూడా పోయింది. మీరు ఆరాధ్య విషయంలో చిన్న తప్పు చేశారు. అది నేను ఆరాధ్యకు కాల్ చేసి అడిగి తెలుసుకున్నాను. నిజమే అంది శార్వాణి. ఏంటా తప్పు వదినగారు? నేను తెలిసైతే నేనేం చెయ్యలేదు అంది రమాదేవి. తెలియకనే చేసుండొచ్చు అంది శార్వాణి. ఏమో వదినగారు, నాకైతే గుర్తులేదు. ఆరాధ్య ఏం చెప్పింది అడిగింది రమాదేవి. ఆరాధ్య మెచ్యూర్ అయినప్పుడు నలుగురిని పిలిచి మీరేమీ ఫంక్షన్ చేయలేదట కదా అంది. చేశాం, దానికి గుర్తులేదు అంది రమాదేవి టక్కున. ఏది ఉన్నా ఏది లేకపోయినా ఆడపిల్లలకి ఆ వేడుక తప్పకుండా గుర్తుంటుంది. వాళ్ళ అక్కయ్యలకు కూడా చెయ్యలేదట కదా అంది శార్వాణి. అయితే నేను కూడా చెయ్యలేదు. ఇలాంటివి అందరికీ తెలిస్తే బావుండదు, ఇంతకాలమైనా ఇంకా పెళ్ళెందుకు చేయలేదు అంటారు. తెలియని వాళ్ళకి కూడా తెలియజెప్పినట్టు అవుతుందని మేమే వద్దనుకుని చెయ్యలేదు అంది రమాదేవి. అది కారణమవునో కాదో తెలియదుగాని ఈ రోజుల్లో కొందరు తల్లులు ఆడపిల్లలకు అందాల్సినవి అందనివ్వడం లేదు, చెయ్యాల్సినవి చెయ్యడం లేదు. కాలం మారిందంటున్నారు. అలా అని ప్రకృతి ధర్మాలను మార్చగలరా? ఆడపిల్లను ఆ కొద్దిసేపు ఎక్కడా తిరగనీయకుండా అంత పసుపు పూసి ఓ మూలన కూర్చోబెట్టాలి కదా. అలా ఎంతమంది తల్లులు కూర్చోబెడుతున్నారు? మన తల్లి మనకు ఎలా చేసిందో మనం కూడా మన పిల్లలకి అలాగే చెయ్యొద్దా? అలా చెయ్యకపోవడం వల్లనే చాలామంది అమ్మాయిలు ఆ టైంలో సైకిళ్ల మీద చక్కర్లు కొడుతూ ఉంటారు, రన్నింగ్ రేసులు చేస్తుంటారు. అసలు నలుగురు ముత్తైదువులంటే ఏంటో, పసుపు కుంకుమ తాంబూలాలు అంటే ఏంటో ఆడపిల్లలకి తెలిసే మొట్టమొదటి వేడుక అదే కదా. అది కూడా చెయ్యకపోతే వాళ్ల మీద ఉండే చీడపీడలు, కీడులాంటివి ఎలా తొలగిపోతాయి అంది శార్వాణి. మాట్లాడలేక కొద్దిగా తల వంచుకుంది రమాదేవి. నెమ్మదిగా తల ఎత్తి, వదినగారు, ఏదైనా పరిష్కారం ఉందేమో మా ఊరి గుళ్ళో పూజారిని అడిగి ఆరాధ్యకు చేపిస్తాను. కావాలంటే ఆ టైంలో మీరు కూడా దాని పక్కనే ఉండండి అంది. అలాంటి పరిష్కారాలేవైనా ఉంటే వాళ్ళిద్దరూ కలవకముందే చేయించాలట వదినగారు అంది శార్వాణి. హా, ఇప్పుడు చేయిస్తే ఏమిటో ఇవిడిగారికి, వింటున్నాను కదా అని ఏం చెబుతుందో చూడు. గుడిసెల్లో ఉండేవాళ్ళకి, రోడ్డు పక్క తూముల్లో పుట్టి పెరిగేవాళ్లకున్నాయా ఈ వేడుకలు? వాళ్ళంతా బాగాలేరా? ఇప్పుడు ఆరాధ్యకు మాత్రం ఏమైందని? హాయిగా ఉద్యోగం చేసుకుంటుంది. ఏదో గోపికి పెళ్ళని ఓ చోట ఉంటే బావుండని లోకం కోసం చూస్తున్నాను అని పై కనకుండా గుర్రుగా చూసింది రమాదేవి. శార్వాణి రమాదేవి వైపు చూడడం లేదు. నాకు మా హేమంత్దే బాగా ఆలోచన అయింది వదినగారు. ఆఫీస్కెళ్ళి ఇంటికొచ్చేసరికి తోడు లేకుండా ఒంటరిగా ఎన్ని రోజులుంటాడు? వాళ్ళిద్దరూ పూర్తిగా విడిపోవడం లేదు, అలా అని కలిసి ఉండడం లేదు. ఎన్ని రోజులిలా? మీరు ఆరాధ్యకు చెప్పుకోరా? ఇలా ఉండకూడదు, ఇలా ఉండాలి అన్న మాటలే మీ మధ్యన రావా అంది శార్వాణి. ఆరాధ్య చిన్నపిల్లేం కాదు, అందుకే ఇలాంటి మాటలు తనతో మాట్లాడను వదినగారు. తన గురించి తను ఆలోచించుకోగలదు కదా, పైగా ఉద్యోగం చేస్తోంది అంది రమాదేవి. నేను కూడా ఉద్యోగం చేస్తున్నాను. నాకు మా ఆయనకు మధ్యన గొడవలేని రోజు లేదు. ఆయన నన్ను కొట్టాడనో తిట్టాడనో, నాకిష్టం లేని పనులు చేస్తున్నాడనో నేను వెళ్ళి నా స్నేహితురాళ్ల దగ్గర తలదాచుకుంటున్నానా అంది శార్వాణి. అది కాదు వదినమ్మా, వాళ్ల సమస్యలేంటో మనకు తెలియవు కదా అంది రమాదేవి మెల్లగా. అడిగి తెలుసుకునేవాళ్లు లేనప్పుడు ఎవరి సమస్యల్ని వాళ్లే పరిష్కరించుకోవాలి. మీకు లేవా సమస్యలు? అన్నయ్యను వదిలేసి ఇంకెక్కడైనా ఉంటున్నారా? అలా ఉంటే మీకు పిల్లలు పుట్టేవాళ్లా? ఇంత పెద్ద కుటుంబం ఉండేదా? మరి ఆరాధ్యనెందుకలా వదిలేశారు? సాఫ్ట్వేర్ జాబ్ చేసే అమ్మాయి కాదా? అవన్నీ ఆమెకు లేకపోయినా పర్వాలేదనుకున్నారా అంది శార్వాణి. అలాంటిదేం లేదు వదినమ్మా అంటూ ఆలోచనలో పడిపోయింది రమాదేవి. రమాదేవి ఆలోచనల నిండా శాంతారామే నిలబడ్డాడు. శాంతారాం పైకి సాధుజీవిలా అనిపించినా కూరలో కారం ఎక్కువైనా తిడతాడు, ఉప్పు తక్కువైనా తిడతాడు. అది మనసులో పెట్టుకుని కొట్టే సందర్భాన్ని వెతుక్కుంటాడు. దానికి తన నోరు కూడా తోడయ్యేది. మౌనంగా కొట్టుంచుకుని బయటికెళ్ళి కొద్దిసేపు కూర్చుని మళ్లీ లోపలికొచ్చేదే కాని పూర్తిగా బయటికెళ్లిన రోజు లేదు. అలా ఎందుకు వెళ్లలేదు? వెళ్తే చుట్టుపక్కల వాళ్ల దగ్గర, తోడికోడళ్ల దగ్గర పరువు పోతుందని, పిల్లలు ఇబ్బంది పడతారని. మరి తను కావాలనుకున్న ఆ పరువు, సౌకర్యవంతమైన జీవితం తన కూతురికొద్దా? ఇలాంటి ఆలోచన తను ఇన్ని రోజులు ఎందుకు చెయ్యలేదు అనుకుంది రమాదేవి. ఉపేంద్ర, శార్వాణి అంటూ గది బయట నిలబడి పిలిచాడు. ఒక్క నిమిషం వదినమ్మా, ఆయన పిలుస్తున్నారు,
వెళ్ళి ఇప్పుడే వస్తాను, మీరు కూర్చునుండండి అంటూ టక్కున లేచింది శార్వాణి. రమాదేవి అలాగే అన్నట్టు తల ఊపే లోపలే, చెల్లెమ్మను కూడా పిలువు, బావగారు రమ్మంటున్నారు అన్నాడు ఉపేంద్ర. అది విని రమాదేవి కూడా శార్వాణితో వెళ్ళింది. వాళ్ళు నలుగురూ ఎదురెదురుగా కూర్చున్నారు. ఆరాధ్య నిలబడి ఉంది. నువ్వు కూడా కూర్చో ఆరాధ్య, నీతో మాట్లాడాలి అన్నాడు ఉపేంద్ర. వెంటనే తండ్రి పక్కన కూర్చుంది ఆరాధ్య. ఆరాధ్య శ్రీమతి అంగులూరి అంజనీదేవి గారి నవల ఆడియో 11వ భాగం విన్నారు కదా. మిగిలిన కథ తరువాతి భాగాల్లో వినిపిస్తాను. అంతవరకు సెలవు. నమస్తే.